భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 30 ఇది పాత ఐపీసీ సెక్షన్ 92ను తెలియజేస్తుంది. అనుమతి లేకపోయినా సద్భావనతో చేయు కొన్ని చర్యలు నేరములు కావు. ఇది సెక్షను. సో ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏమిటంటే, కొన్ని సందర్భములలో ఒక వ్యక్తి యొక్క సంక్షేమం కోసం కొన్ని చర్యలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అటువంటి చర్యల వలన అతనికి ప్రమాదము సంభవించే అవకాశం కూడా ఉండొచ్చు. అటువంటి చర్యలు చేపట్టుటకు ఆ వ్యక్తి యొక్క అంగీకారం కానీ, అతని సంరక్షకుడి యొక్క అంగీకారం కానీ తీసుకునే అవకాశము కానీ వ్యవధి కానీ ఉండదు. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క అంగీకారంతో నిమిత్తం లేకుండానే ఆ వ్యక్తి సంక్షేమం కోసం సద్భావనతో చేపట్టే చర్యలు నేరములుగా పరిగణించబడవు. కానీ కొన్ని సందర్భాలలో కావాలని ప్రాణహాని తలపెట్టే సందర్భములకు, కావాలని ప్రాణహాని తలపెట్టుటకు ప్రయత్నించే సందర్భములకు ఈ మినహాయింపు వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గుర్రం స్వారీ చేస్తున్నారనుకోండి. ప్రమాదవశాత్తు ఆ గుర్రంపై నుంచి కింద పడిపోయి స్పృహ తప్పిపోయి కింద పడిపోయాను అనుకోండి. పక్కనే ఒక డాక్టర్ ఉంటే అతను సద్భావనతో అతను అంగీకారము తీసుకునే పరిస్థితి లేదు, అతని సంరక్షకుల యొక్క అంగీకారము తీసుకునే పరిస్థితి అక్కడ లేదు. కావున సద్భావనతో అక్కడ డాక్టర్ గారు చేసే చర్య వల్ల అతనికి మంచి జరగాలని చేయడంలో కొన్నిసార్లు నేరమైన చర్య కూడా జరిగే అవకాశం ఉన్నా కానీ అది నేరం కాదు. సో ఇది ఈ సెక్షన్ యొక్క సారాంశము. అనుమతి లేకపోయినా సద్భావనతో చేయు కొన్ని చర్యలు నేరములు కావని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.